బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిర్మల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 714 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభించి సోన్ మండలం పాత పోచంపాడులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇక నిర్మల్ పట్టణంలో 10 కోట్ల 15 లక్షలతో ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 2 కోట్లతో ధోబీఘాట్ నిర్మాణానికి 62.50 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత పథకం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కేటీఆర్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్మల్ పట్టణమంతా గులాబీమయమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 714 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభించి సోన్ మండలం పాత పోచంపాడులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, వెన్నెల, గుడ్ మార్నింగ్. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ జిల్లాలో ఈరోజు మంత్రి కేటీఆర్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి ఇదివరకే స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి పరిస్థితి. అయితే నియోజకవర్గము జిల్లాలోని పలు మండలాల్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నటువంటి మంత్రి మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసేటటువంటి బహిరంగ సభలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇదివరకే పూర్తయినటువంటి పరిస్థితి. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా పూర్తిగా మైదానాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. అలాగే అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ బహిరంగ సభకు నిర్మల్ జిల్లాతో పాటుగా పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుండి కూడా భారీగా జన సమీకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కూడా జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. తరలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి జనాలకు సంబంధించి. అయితే ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏమి అని అంటే, ఖానాపూర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేఖానాయక్, రెండవ మారు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖానాయక్ ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇటీవల కేసీఆర్ ప్రకటించినటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు లేనటువంటి పరిస్థితి. అలాగే జాన్సన్ నాయక్, కేటీఆర్ కు మిత్రుడైనటువంటి జాన్సన్ నాయక్ ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము కేటీఆర్ టూర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇక్కడ కూడా ఫ్లెక్సీలలో రేఖానాయక్ ఫోటో కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు కేటీఆర్ టూర్ కు ఆమెను ఆహ్వానించారా లేదా అనేటటువంటిది ఒక ప్రశ్న అయితే, ఆహ్వానించినప్పటికీ కూడా ఆమె వస్తారా లేదా అనేటటువంటి ప్రశ్నలు అన్ని కూడా ఇక్కడ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేటీఆర్ టూర్ నేపథ్యంలో రేఖానాయక్ కు సంబంధించినటువంటి అంశం కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రానున్న ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఓటర్లను ఆకట్టుకునేటటువంటి క్రమంలోనూ, అలాగే ఇది వరకు చాలా కాలం క్రితమే ప్రకటించి కూడా ఆ పనులు ముందుకు సాగనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటికీ ప్రారంభోత్సవాలు చేయడానికే కేటీఆర్ ఇక్కడికి వస్తున్నారు అనేటటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ ఈ బహిరంగ సభలో పూర్తిగా జనాలను ఆకట్టుకునేటటువంటి రీతిలోనే రాబోయే ఎన్నికలకు సంబంధించి సమాయత్తగా అలాగే వరాల జల్లు కురిపించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటటువంటి అభిప్రాయాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వెన్నెల. రైట్ జోషి, థ్యాంక్ యూ.